అవయవ దానం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు. అవయవ దానంపై గుంటూరు మెడికల్ కాలేజ్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవయవ దానంపై ప్రజల్లో అవగాహన తీసుకురావడం అభినందనీయమని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు 5 బ్రెయిన్ డెడ్ కేసులు వస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో పేదలను మభ్యపెట్టి అవయవాలు తీసుకునే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవయవాలపై వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి సత్యకుమార్ యాదవ్ హెచ్చరించారు. ముఖ్యంగా అవయవ దానం చేసిన వ్యక్తుల్ని గుర్తించడం, వారి సేవల్ని గుర్తించడం, తదనుగుణంగా ప్రజల్లో అవగాహన కల్పించి అవయవ దానం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం నిజంగా అభినందనీయం. ఇవాళ దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి సంవత్సరం 5 లక్షల మంది జీవన్ దాన్ ట్రస్ట్లో అవయవ దానం కోసం రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. అయితే డిమాండ్ అంత పెద్ద ఎత్తుంటే అంటే కార్నియాకి కానీ, గుండెకి కానీ, కిడ్నీకి కానీ, ఊపిరితిత్తులకు కానీ, ప్యాంక్రియాస్కి కానీ ఇటువంటి అనేక అవయవాలు ఏమన్నా బ్రెయిన్ డెడ్ కేసు ఉంటే 8 అవయవాలని ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంది. వారి అవయవాలని ఎవరికైతే అవసరం ఉందో, రోగగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మార్పిడి చేయడం వల్ల ఒక్కొక్క బ్రెయిన్ డెడ్ కేసు నుంచి 8 మందికి ప్రాణదానం చేయొచ్చు, లేదా కళ్ళనివ్వచ్చు, ప్రాణం నిలపచ్చు. ఇటువంటి అద్భుత అవకాశం అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు జీవించుండే అవకాశం కలుగుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తారు, ఆత్మ శరీరం నశిస్తుంది కానీ ఆత్మని నిప్పు, నీరు, గాలి, ఆయుధం కూడా నశింపజేయలేదు అని. అంటే ఆత్మ శాశ్వతమని. సావిత్రిబాయి స్మారక అవార్డుల ప్రధానోత్సవం చేస్తున్నారు.